అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డిఎస్సీ ఆరోపణలపై జగన్ తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు మంత్రి నారా లోకేష్. అలాగే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ భూ కుంభకోణాలపైన చర్చిద్దామని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ సిద్ధాంతమని అన్నారు లోకేష్. విధ్వంసం బూతులు వైసీపీ విధానమన్నారు. డిఎస్సీ ఆరోపణలపై జగన్ తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు మంత్రి నారా లోకేష్. అలాగే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ భూ కుంభకోణాలపైన చర్చిద్దామని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ సిద్ధాంతమని అన్నారు లోకేష్. విధ్వంసం బూతులు వైసీపీ విధానమన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి, లోకేష్ ఏమని సవాల్ చేశారు? స్వామి, ఈ రోజు పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన జరిగింది. అక్కడ ఒక జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఓపెనింగ్ వెళ్లిన లోకేష్ అక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పెనమలూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ డిఎస్సీ సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలకు జగన్ తో తాను బహిరంగ చర్చకు సిద్ధము అని ప్రకటించడమే కాకుండా డేటు, టైము, ప్లేస్ జగన్ చెబితే తాను అక్కడికి వచ్చేందుకు రెడీగా ఉన్నాను అని సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో ఉన్న లిక్కరు భూ కుంభకోణాలపై కూడా ఇదే సమయంలో చర్చిద్దాము అని కూడా లోకేష్ సవాల్ చేశారు. అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సిద్ధాంతం అయితే విధ్వంసం బూతులు కూడా గొడ్డల పార్టీ విధానం అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయమే లక్ష్యంగా కేడర్ పనిచేయాలి అని చెప్పడంతో పాటు తల్లిని చెల్లిని కూడా బయటికి ఆస్తి కోసం తరిమేసిన నీచ్ చరిత్ర మీది అని కూడా జగన్ పై విరుచుకుపడ్డారు. అదేవిధంగా మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఒక్క డిఎస్సీ అయినా, ఒక్క టీచర్ పోస్ట్ అయినా మీరు భర్తీ చేశారని చెప్పి నిలదీశారు. దీంతో పాటు వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం టీచర్ల పోస్టులు భర్తీ చేశాము అని కూడా సవాల్ చేశారు. మీకు ఎక్కడైనా అనుమానాలు ఉంటే ఎవరైనా సరే దాని మీరే నేరుగా చర్చకు వస్తే దాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను అని, డేటు, టైము, ప్లేస్ మీరే చెప్పాలి అని కూడా లోకేష్ సవాల్ ఇచ్చారు. మీరు సవాల్ చేయటం, పారిపోవటం మీకు అలవాటైపోయిందని, కానీ తాను మాత్రం ఎక్కడికి భయపడి వెళ్లే ప్రసక్తే లేదని, అటువంటి భయపడి వెళ్లే అలవాటు తన బ్లడ్ లోనే లేదు అని కూడా లోకేష్ సవాల్ ఇచ్చారు. మీరు వైసీపీ నేతలు ఇప్పటికైనా సరే అనవసరమైన ఆరోపణలు చేయటం మానేసి సద్విమర్శలు చేయాలి అని లోకేష్ సూచించారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.